మ్యాజిక్ ఏముంది ఇది? మ్యాజిక్ బాక్సేనా? మ్యాజిక్ బాక్సా? ఓకే, రైట్. ఇందులో ఎన్ని ఉన్నాయి అరలు? ఎన్ని అరలు ఉన్నాయి? 1 2 3 4 6 కదా. ఓకే, దేవుడు ఈ 6 రోజులు ఓకే సృష్టిని కలుగునుగాక అంటే కలిగాయి. ఓకేనా? ఇది మొదటి రోజు. మొదటి రోజు దేవుడు ఏం కలగజేశాడు చెప్తారు ఎవరైనా? వెరీ గుడ్ పిల్లలు. వెలుగు కలుగునుగాక అంటే కలిగింది. చీకటికి ఏం పేరు పెట్టాడు? వెలుగుకి ఏం పేరు పెట్టాడు? 1వ రోజు అయిపోయింది కదా. ఇప్పుడు 2వ రోజు ఏం చేశాడు దేవుడు? 2వ రోజు ఆకాశాన్ని చేశాడు కదా. జలములు ఉంటే జలములను వేరు చేసి పై జలములు పై జలానికి, కింద జలములు కింద జలానికి చేసి పై జలములు ఏం చేశాడంటే ఆకాశముగా చేశాడు. ఓకే, ఆకాశం కలుగునుగా కంటే కలిగింది. 3వ రోజు ఏం చేశాడు? భూమిని కలగజేశాడు. ఓకే, ఆరిన నేలకు ఏం పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు కదా. 3వ రోజు అయింది. 3వ రోజు భూమితో పాటుగా యేసయ్య ఏం చేశాడంటే చెట్లను చేశాడు, విత్తనాలు ఇచ్చు పండ్లను చేశాడు. 4వ రోజు ఏం చేశాడు పిల్లలు చెప్తారా మీరు? 4వ రోజు ఏం చేశారో? ఇప్పుడు మనమంతా కూడా మార్నింగ్ ఉదయము 6 నుంచి మరలా సాయంత్రం 6 వరకు పగలుగా ఉంటుంది కదా. ఈ పగలును ఏలుటకు ఏం చేశాడు? పెద్ద జ్యోతి. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు. మరి రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి. చిన్న జ్యోతి అంటే అందరూ భలే ముద్దుగా పిలుచుకుంటారు కదా. ఏం పిలుచుకుంటారు? అందరికి మామ సందమామ కదా. చంద్రుడిని మరియు ఆకాశంలో ఏముంటాయి పిల్లలు? మినుక్కు మినుక్కు అంటూ బ్యూటిఫుల్ నక్షత్రాలు ఉంటాయి కదా. మరి నక్షత్రాలను 4వ రోజు కలుగునుగాక అంటే కలిగాయి. 5వ రోజు ఏం చేశాడు తెలుసా పిల్లలు మీకు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? పక్షులకు ఏముంటాయి? రెక్కలుంటాయి. అంత మాత్రమే కాదు కానీ మత్స్యములు, సముద్రములు ఉండే మత్స్యములు, అన్ని రకాల మత్స్యమాలు, సరీసృపాలు, చేపలు, క్రోకడైల్స్, అన్ని మత్స్యములన్నీ కూడా చేశాడు. 6వ రోజున మాత్రం ఏం చేశాడంటే ఆయన నిన్ను నన్ను కలుగునుగా కానలేదు. ఏమన్నాడు? తన స్వహస్తాలతో తమ్ముడు చెల్లి నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన తయారు చేశాడు. తయారు చేసి 6వ రోజు జీవవాయువును వదగా మనుష్యుడయ్యాడు కదా. ఎవరో మనుష్యుడు? వెరీ గుడ్, ఆదాము కదా. రైట్, ఆదాములో నుంచి ఎవరిని తీశాడు? అవ్వను తీశాడు కదా. 6 రోజులు అలా దేవుడు యేసయ్య సృష్టిని అంతటిని కూడా కలుగునుగాక 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 అంటే కలిగాయి కదా. రైట్. కానీ చూసారా, ఇదిగో యేసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా కలుగునుగాక కలుగునుగాక అని చేసి తర్వాత ఆయన ఏం చేశాడంటే వీటన్నిటిని కూడా మనకు అధికారం ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది నిండించి వీటిని ఏలమని చెప్పాడు. వీటిని అన్నిటిని కూడా ఏలమని చెప్పాడు కదా. అబ్రకాదాబ్రా, జీం బరబరా, డూమ్ డరడరా. ఓకే, చప్పట్లు. వావ్ కదా. ఇలానే మనం వావ్ అన్నాం. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు ఈ సృష్టిని కలుగునుగాక కలుగునుగాక అని చేస్తున్నప్పుడు దేవదూతలు కూడా వావ్. మొదటి రోజు చేయగానే వావ్ దేవదూతలు, 2వ రోజు వావ్, 3వ రోజు వావ్, 4వ రోజు వావ్, 5వ రోజు బ్యూటిఫుల్ వావ్. అసలు 6వ రోజు మానవుణ్ణి తన స్వహస్తాలతో చేసేసరికి వావ్. అసలు దేవదూతలే హర్షాధ్వనులు, గట్టిగా చప్పట్లు కొట్టండి, హర్షాధ్వనులతో దేవదూతలు
దేవుని యొక్క సృష్టిని చాలా ఆనందించాయి. దేవదూతలు ఆనందపడ్డారు. అలానే పిల్లలు దేవుని గొప్పతనాన్ని మనం ఎప్పుడు తెలుసుకొని, ఇదిగో లోకంలో చూస్తున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మనల్ని మనము చూసుకుంటున్నప్పుడు, మన రూపాన్ని చూసుకుంటున్నప్పుడు యేసయ్యకి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ యేసయ్య అని చెప్పాలి. ప్రతిరోజు అద్దం దగ్గర కూర్చొని మనం చూసుకుంటున్నప్పుడు, నిలబడి చూసుకుంటున్నప్పుడు, దువ్వుకుంటున్నప్పుడు మనము యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఉదయాన్నే లేగవగానే థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? స్కూల్స్ తెరవబోతున్నారు. స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోవాలి. మరలా తిరిగి వచ్చినప్పుడు, మరలా ఇంటికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకొని మరలా ఇంట్లోకి వెళ్ళాలి. పడుకునేటప్పుడు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రార్థనలో లేచినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఆటలలో ఆడుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ప్రేయర్ చేయాలి. ఓకేనా? చేస్తారు అలా? వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. అలా చేసినప్పుడే యేసయ్య నిన్ను నన్ను బట్టి ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. ఎంతగా ఆనందిస్తాడు? చాలా ఆనందిస్తాడు. ఓకేనా? రైట్, వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. ఓకే.